హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోర్ట్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. మేడం నమస్కారం. మేడం నమస్తే. మేడం రోజా గారి నియోజకవర్గం నగరిలో భారీగా మద్యం పంపిణీ జరుగుతుంది ఎలక్షన్స్ టైం కాబట్టి. అందుకే ఆమె దాచిపెట్టిన ఒక డంప్ని సొంత పార్టీ నేతలే పట్టించారని చెప్పేసి వార్తలు కూడా రావడం చూస్తున్నాం. మరి అసలు ఏం జరుగుతుంది అక్కడ? మరి సొంత పార్టీ నేతలే మరి ఎందుకు పట్టిస్తున్నారు ఈ విధంగా? అంటే ఈవిడికి రోజా గారికి ఫస్ట్ గతంలో కూడా మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నట్టున్నాం. అక్కడ నియోజకవర్గంలో వ్యతిరేకత ఉందనేదే కానివ్వండి, అక్కడ పబ్లిక్‌లో ఆవిడకి ఫేవర్‌గా కూడా ఏమీ లేదు. అయినా ఏదో సీటు మళ్ళా తెచ్చుకోగలిగింది. తెచ్చుకుందంటే జగన్మోహన్ రెడ్డిని ఈవిడ చెప్పే బ్లాక్‌మెయిలింగ్ మాటలే కూడా కొన్ని ఉంటాయి కాబట్టి, సో దొంగలు ఇద్దరు దొంగలు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒకళ్ళని బయట పెడితే వాళ్ళ నోట్లో నుంచి మళ్ళా నిజాలు బయటొస్తే జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది కదా. సో అందుకని అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా సీట్ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, అంటే కొంతమంది నాని ఇలాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకందరికీ ఖచ్చితంగా మళ్ళీ సీట్ ఇస్తారు కాబట్టి, ఇంకా అదే బాపత్లోనే ఈవిడికి కూడా సీట్ వచ్చింది కదా. ఆ సీట్ వచ్చినా కానీ ప్రజలు తట్టుకునే పరిస్థితులు లేరు. సో సొంత కేడరే తట్టుకునే పరిస్థితులు లేరు. ఈవిడిని వద్దని చెప్పి పలుమార్లు వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి కంప్లైంట్లు ఇచ్చినా, ఫిర్యాదులు చేసినా కూడా పట్టించుకోలేదు. సో ఆవిడకే సీట్ ఇచ్చాడు. సో వాళ్ళు ఎలాగైనా సరే ఈవిడ్ని ఓడించాలి అనేదైతే అక్కడ, అంటే వాళ్ళకి వైసీపీ మీద కూడా విరక్తి కలిగింది. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు రేపొద్దున ఎవరైనా సరే ప్రజల్లోకి వెళ్ళాలంటే ఆ లోకల్ నియోజకవర్గానికైనా ఏదో ఒకటి చేస్తున్నారు. ఒక రోడ్లు వేయటమో కానివ్వండి, అక్కడ ఏమైనా ఒక ఇన్స్టిట్యూట్సో కాలేజీలు, ఒక పిల్లలకి అభివృద్ధి చదువుకోవటానికి మంచి ఇన్స్టిట్యూట్స్ లాంటివో, లేకుంటే యువతకి ఉద్యోగ అవకాశాలు, ఏదైనా ఒక కంపెనీ అక్కడ ఏమైనా వాళ్ళ నియోజకవర్గంలో రావటమో, ఏదైనా ఇండస్ట్రీస్ లాంటివి ఏమైనా డెవలప్ అయినాయి, ఇవన్నీ కూడా ఆలోచిస్తారు కదా. అది ఎక్కడా కూడా అక్కడ మచ్చుకు కూడా కనపడడం లేదు. సో ముందున్న దానికన్నా కూడా, అంటే ముందే బాగుండేది రోడ్లు గీట్లు, అవన్నీ ఇప్పుడు రోడ్లు కూడా సక్రంగా లేవు. సో అన్ని రకాల రైతులే కానివ్వండి, అన్ని వర్గాల వాళ్ళు బాధపడుతున్నారు. సో మళ్ళా ఈవిడికి ఇవ్వటమే, ఈవిడ ఎప్పుడూ ప్రజల్లో ఉండదు కూడా. ఎప్పుడూ కూడా మనం చూస్తూనే ఉన్నాం గతంలో కూడా. ఆవిడ ఎప్పుడూ పర్యటనలు చేస్తూ ఉంటుంది కానీ, టూరిస్టు ఇది కానీ, ఆవిడ టూరిస్టు ఆ శాఖ మంత్రి ఇవ్వటం కూడా అందుకోసమేనేమో. ఎందుకంటే టూరిస్ట్ లాగా అప్పుడప్పుడు వెళ్తుంది నియోజకవర్గానికి. నియోజకవర్గం అక్కడ సమస్యలే కానివ్వండి, అక్కడ వాళ్ళతో ర్యాపో పెంచుకోవటమే కానివ్వండి, అక్కడ లోకల్ నాయకులతో ర్యాపో పెంచుకోవటం కానీ ఇట్లాంటిది ఏమీ ఉండదు. సో మళ్ళీ తిప్పి వాళ్ళ దగ్గరే కలెక్షన్స్. సో వాళ్ళకే మీకు ఈ పోస్ట్ ఇస్తాను, నువ్వు నాకు ఇంత డబ్బులు ఇవ్వాలి అంటమే కానివ్వండి, ఇంకా వారానికి ఒకసారి ఆ తిరుమల దేవస్థానంకి అక్కడ వెళ్ళటం, అక్కడ దర్శనాలకి తీసుకెళ్లే వాళ్ళ దగ్గర కూడా డబ్బులు కలెక్ట్ చేయటం. ఒక్కొక్క ట్రిప్ ఆవిడ వెళ్తుంటే ఒక 100 మంది దాకా తీసుకెళ్ళి వాళ్ళకి దర్శనాలు చేయించి వాళ్ళ దగ్గర అందరి దగ్గర డబ్బులు తీసుకోవటం. వాళ్ళకి వీవీఐపీ దర్శనాలు ఇప్పిస్తుంది కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకునే డబ్బులు తీసుకుంటాం. ఇలాంటివన్నీ కూడా చేస్తుంటది కానీ ఆవిడకి ఎప్పుడు మనీ మైండెడ్ అనేది ఒక ముద్ర పడిపోయింది. సరే ఆ ఆలోచనతోనే కానీ వాళ్ళకి ఆవిడ ఉండకూడదు, వేరే క్యాండిడేట్కి ఇచ్చి ఉండాలనేది వాళ్ళ ఆలోచన. తిప్పి ఈవిడికే సీట్ రావటం. సరే కొద్దిగా లిక్కరు, ఇప్పుడు ఆవిడ ఏం చేసింది, ఆ లిక్కరు డంప్స్ పెట్టి యాడ్ ఒక చోట తీసుకొచ్చి డంప్ చేసుకుంటాను అంటే కొన్ని ప్లేస్లో తను సెలెక్ట్ చేసుకుని అక్కడ డంప్ చేసి పెట్టుకోవటం. ఒక కాలేజీలో ఇది డంప్ చేసి పెట్టడమే కానివ్వండి, ఆవిడ రేపు నామినేషన్ వేసేటప్పుడు ఇది పంచటం కోసం తెచ్చిపెట్టింది. అది 250 బాక్సులు తీసుకొచ్చిందంట. ఒక్కొక్క బాక్స్లో 48 ఉంటాయంట బాటిల్స్. సో ఈ లెక్కన కాలేజీలో ఒక్క చోట దొరికింది కానీ మిగతా చోట్ల ఇంకా దొరకాల్సినవి చాలా ఉన్నాయి. అది కూడా ఎవరు పట్టించారు? సొంత కేడర్ వాళ్ళే పట్టించారు. సో ఇంత పట్టించినప్పుడు కేసు పెట్టాలా వద్దా? సో అక్కడ పోలీసులు భయపడుతున్నారు, ఈవిడ మీద కేసు పెట్టని భయపడుతున్నారు. ఆవిడ ఎవరి దగ్గర చెప్పించి ఒత్తిడి చేయిస్తుంది, కేసు పెట్టనివ్వకుండా ట్రై చేస్తుంది. సో ఇన్ని దొరికింది, పబ్లిక్గా అయింది అన్నా కూడా ఎందుకు కేసు పెట్టట్లేదు? సో మన ఈసీ ఏం చేస్తుంది? ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దీని మూలన కేసు అంటూ ఒకటి పెట్టకపోతే రేపొద్దున ఇంకొక నియోజకవర్గం ఇది ఇట్లాగే స్ప్రెడ్ అవుతుంది కదా. కేసు పెట్టాల్సిన అవసరం అయితే మనకు ఖచ్చితంగా ఇక్కడ అనిపిస్తూనే ఉంది. ఓకే మేడం, ఇప్పటికి కూడా రోజా గారి సీట్ కన్ఫర్మ్ కాలేదు అంటే చాలా సర్వేలన్నీ కూడా ఆమె నెగిటివ్గా వచ్చాయి. అందుకే జగన్ గారు ఆలోచించి ఆమెను తీసేసి ఇంకొకరిని పెట్టి ఆలోచనలో చేస్తున్నట్టు కూడా కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం. మరి ఇంకా నామినేషన్ వేసే వరకు ఆమె సీట్ కన్ఫర్మ్ లేదని అనుకోవచ్చా? లేదు, అవకాశం ఏం లేదు. తనకే సీట్ ఇచ్చేటట్టే ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళకి అలాంటి ఐడియా ఏదైనా ఉంటే వాళ్ళ క్యాడర్ రివర్స్ అవ్వదు కదా.
సో వాళ్ళ క్యాడర్ ఇప్పుడు పక్కా ఆవిడకి అపోజిషన్ లాగా పనిచేస్తుంది అని అంటేనే దాని అర్థం ఏంటి, అక్కడ జగన్మోహన్ రెడ్డికి కూడా ఈవిడికే సపోర్ట్ చేస్తున్నాడు. సో అందుమూలన వాళ్ళకి అది నచ్చలేదు. అందుకని ఖచ్చితంగా ఆవిడకి అపోజిషన్గా పనిచేస్తున్నారు. ఇట్లాంటి డంప్ చేసింది కూడా ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళకి అవగాహన వస్తే రేపొద్దున అవి కూడా అన్నీ బయట పెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే ఇంటి దొంగలకి ఈశ్వరుడు కూడా పట్టలేదన్నట్టు ఆవిడ గుట్టు తెలిసిన వాళ్ళందరూ వీళ్ళే కాబట్టి సో వాళ్ళే రేపొద్దున అందరూ బయట పెడతారు. ఖచ్చితంగా ఆవిడ విషయాలన్నీ కూడా రేపొద్దున లోకల్ నియోజకవర్గ నాయకులు కానివ్వండి అందరూ వాళ్ళు బయట తీసుకొస్తారు. ఓకే. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ సొంత పార్టీ నేతలే కాబట్టి వాళ్ళపైన సీరియస్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. అంటే మా పార్టీ నేతలు ఇలా పట్టిస్తున్నారు అని చెప్పేసి ఆ ఛాన్స్ ఏమన్నా ఉందా మేడం? ఆ జగన్మోహన్ రెడ్డి సీరియస్ అయితే ఏంటమ్మా ఒక చోట ఎక్కడి వరకు నువ్వు మా మాట వింటే నేను నీ మాట వింటాం. సో నువ్వు మా మాట వినలేదు, నేను నీ మాట ఎందుకు వినాలి? లేకపోతే పార్టీ లేకపోతే ఏం బతకలేమా? లేకుంటే పార్టీలో మాకు ఏమైనా డబ్బులు ఇస్తున్నావా? సో మాకేమైనా మాకున్న మా భావాలను నువ్వు గుర్తించి మేము చెప్పేది మీరు విని మాకు నచ్చినట్టు మీరు చేస్తే మీకు విలువ ఇస్తాం. మీరు మమ్మల్ని పట్టించుకోనప్పుడు సో మీరు మాకు అపోజిషన్గా ఉన్న ఆవిడని తీసుకొచ్చి మా నెత్తిన రుద్ది ఆవిడనే మీరు భరించాలి అంటే మేము ఎందుకు నీకు పనిచేస్తాం? వాళ్ళు ఇంకా పార్టీకి రాజీనామా చేయకుండా అంటే వాళ్ళు సేమ్ అంటే లోకల్లో ఎలా ఉందంటే మనకు ఇక్కడ రఘురామరాజు గారు ఎలా ఉన్నారో ఆయన ఎంపీ స్థాయిలో చేశారు, అక్కడ లోకల్ చిన్న నాయకులు చేస్తున్నారు, అంతే తేడా. సేమ్ ప్రొసీజరే అక్కడ కూడా జరుగుతూ ఉంది. మేడం నగరి రివ్యూ ఏంటి అసలు? అక్కడ రోజా గారు వర్సెస్ టీడీపీ ఉన్నారు కదా, ఎవరు గెలిచే ఛాన్స్ ఉన్నాయి? ఖచ్చితంగా భానుప్రకాష్ గారు గెలుస్తారు. గతంలో కూడా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ నాన్నగారే కానివ్వండి, ఆయన ప్రజలకి దగ్గరగా ఉండటమే కానివ్వండి, ఆయన చేసిన అభివృద్ధే కానివ్వండి, ఎప్పుడు ఆయన చేసిందే ఉంది కానీ రోజా వచ్చిన తర్వాత చేసింది ఏమీ లేదు అక్కడ. ఖచ్చితంగా తెలుగుదేశం టైంలో కూడా నగిరి కానివ్వండి, పుత్తూరు ఇవన్నీ కూడా డెవలప్ అయింది అప్పుడే. అంత తర్వాత ఇప్పుడు ఈ గతంలో ఇప్పుడు అంతా ఎప్పుడు అది అక్కడ అంత డెవలప్మెంట్ ఏమీ కనపడడం లేదు. సో ఖచ్చితంగా తెలుగుదేశంకి సపోర్ట్ బాగా ఉంది. ఆవిడ గెలిచింది కూడా ఎప్పుడు కూడా మెజారిటీతో కాదు కాబట్టి, ఎప్పుడు తక్కువ మెజారిటీతో గెలవటం, అది కూడా కాకుండా ఫేక్ ఓటింగ్ కూడా ఎక్కువ. ఎందుకంటే మనం జగన్మోహన్ రెడ్డి ఎలా గెలుస్తున్నాడో అని మనం ఇదంతా సర్వేలు చేసినప్పుడు తెలిసిన విషయమే కదా. ఒక్కొక్కళ్ళు 8 ఓట్లు 9 ఓట్లు ఫేక్ ఓట్లు అన్నీ పెట్టుకొని వాళ్ళు అలా చేయటం మూలానే గెలిచింది కాబట్టి, సో ఇదివరకు కూడా తెలుగుదేశమే వచ్చి ఉండాలి ఎందుకంటే తక్కువ మెజారిటీ కాబట్టి. సో అది ఫేక్ ఓటింగ్ మూలానే ఆవిడ గెలిచింది అనేది ఇప్పుడు అర్థమవుతుంది కదా. సో ఈసారి అలాంటివి జరగవు కాబట్టి ఖచ్చితంగా అయితే రోజా గెలిచే ప్రసక్తి అయితే లేదు. సరే ఆ ఆలోచనతోనే కానీ వాళ్ళకి ఆవిడ ఉండకూడదు, వేరే క్యాండిడేట్కి ఇచ్చి ఉండాలనేది వాళ్ళ ఆలోచన. తిప్పి ఈవిడికే సీట్ రావటం. సరే కొద్దిగా లిక్కరు ఇప్పుడు ఆవిడ ఏం చేసింది, ఆ లిక్కరు డంప్స్ పెట్టి యాడ్ ఒక చోట తీసుకొచ్చి డంప్ చేసుకుంటాను అంటే కొన్ని ప్లేస్లో తను సెలెక్ట్ చేసుకొని అక్కడ డంప్ చేసి పెట్టుకోవటం. ఒక కాలేజీలో ఇది డంప్ చేసి పెట్టడమే కానివ్వండి, ఆవిడ రేపు నామినేషన్ వేసేటప్పుడు ఇది పంచడం కోసం తెచ్చిపెట్టింది. అది 250 బాక్సులు తీసుకొచ్చిందంట. ఒక్కొక్క బాక్స్లో 48 ఉంటాయంట బాటిల్స్. సో ఈ లెక్కన కాలేజీలో ఒక్క చోట దొరికింది కానీ మిగతా చోట్ల ఇంకా దొరకాల్సినవి చాలా ఉన్నాయి. అది కూడా ఎవరు పట్టించారు? సొంత క్యాడర్ వాళ్ళే పట్టించారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.